ఓకే, ఇప్పుడు పెనిసిలిన్స్. ఓకే, పెనిసిలిన్స్ అనేవి ఫస్ట్ యాంటీబయోటిక్ టు బి యూజ్డ్ క్లినికల్లీ. ఓకే, ఫస్ట్ యాంటీబయోటిక్ టు బి యూజ్డ్ క్లినికల్లీ. మెకానిజం ఆఫ్ యాక్షన్కి వస్తే ఈ పెన్సిలిన్స్ అనేవి సెల్ వాల్ సింథసిస్ ఇన్హిబిటర్స్. ఓకే, ఇప్పుడు సెల్ వాల్ సింథసిస్ ఎలా జరిగిద్ది ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, సెల్ వాల్లో పెప్టిడోగ్లైకాన్ లేయర్ అని ఉండిద్ది. ఈ పెప్టిడోగ్లైకాన్ లేయర్ ఎలా ఉంటుందంటే ఆల్టర్నేటింగ్ నాగ్ నామ్ ఇలా ఉంటాయి. అండ్ ఇలాంటి మెనీ లేయర్స్ ఉంటాయి. అయితే టూ లేయర్స్కి మధ్య క్రాస్ లింకింగ్ కూడా ఉంటుందన్నమాట. సో దానివల్ల ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇది ఎలా ఫామ్ అవుతుందంటే ఫస్ట్ యూడిపి నామ్ అంటే ఎన్ఎస్టల్ గ్లూకోజమిన్, ఎన్ఎస్టల్ మిరమిక్ యాసిడ్. ఓకే, ఈ రెండింటికి మీద బాండ్ ఫామ్ అవ్వాలంటే ఈ యూడిపి అనేది స్ప్లిట్ ఆఫ్ అవ్వాలి. సో ఇది స్ప్లిట్ అయ్యాక ఈ నా మధ్య బాండ్ ఫామ్ అవుతాయి. ఇలా మెనీ లేయర్స్ ఫామ్ అవుతాయి కదా. ఇప్పుడు క్రాస్ లింకింగ్ జరగాలంటే ఎలనైన్ అనేది క్లీవ్ అవ్వాలి. ఎలనైన్ క్లీవ్ అయ్యాక ఎనర్జీ రిలీజ్ అయిన దాంతో క్రాస్ లింకింగ్ ఫామ్ అవుతుంది. అయితే దీనికి కావాల్సిన ఎంజైమ్ ఏంటంటే ట్రాన్స్పెప్టిడేస్. ఓకేనా? ఈ ట్రాన్స్పెప్టిడేస్ వల్ల క్రాస్ లింకింగ్ వస్తుంది. అయితే ఇప్పుడు బీటా లాక్టమ్ యాంటీబయాటిక్స్ ఎలా యాక్ట్ చేస్తాయి అంటే ఈ ట్రాన్స్పెప్టిడేస్ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తాయి. సో దానివల్ల క్రాస్ లింకింగ్ జరగదు. సో ఏమైంది, ఈ సెల్ వాల్ స్టెబిలిటీ అండ్ రిజిడిటీ తగ్గిపోతాయి. ఓకే, అప్పుడు ఏమైంది, సెల్ వాల్ అంతా పోయి ప్రోటోప్లాస్ట్స్ ఫామ్ అవుతాయి. ప్రోటోప్లాస్ట్స్ అంటే ఏంటి? సెల్ వాల్ డెఫిసిట్ ఫామ్స్. ఓకే, అయితే ఈ పెప్టిడోగ్లైకాన్ లేయర్ అనేది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో చాలా ఎక్కువ ఉంటుంది, చాలా థిక్గా ఉంటుంది. సో పెన్సిలిన్స్ కూడా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో మోర్ ఎఫెక్టివ్. అయితే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో ఎలా ఉంటుందంటే ఆల్టర్నేటింగ్ లేయర్ ఆఫ్ లైపోప్రోటీన్, పెప్టిడోగ్లైకాన్ ఉంటాయి. సో పెన్సిలిన్స్ అనేవి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో అంత ఎఫెక్టివ్ కాదు. అండ్ ఈ పెన్సిలిన్స్ అనేవి మోర్ లీథల్ ఇన్ మల్టిప్లయింగ్ బ్యాక్టీరియా. ఎందుకంటే మల్టిప్లయింగ్ బ్యాక్టీరియాలో సెల్ వాల్ అనేది యాక్టివ్గా సింథసైజ్ అవుతూ ఉంటుంది. సో యాక్టివ్గా సింథసిస్ జరుగుతుందంటే ఈ ఎంజైమ్ అవసరం ఉంటుంది. అప్పుడే కదా ఎంజైమ్ మనం ఇన్హిబిట్ చేసేది. ఆల్రెడీ సింథసిస్ అయిపోతే ఈ ఎంజైమ్కి వర్క్ ఉండదు కదా. సో మల్టిప్లయింగ్ ఫేజ్లో ఉన్న బ్యాక్టీరియాకి మోర్ లీథల్. ఇప్పుడు మనకెందుకు హామ్ చేయట్లే, మనలో ఏ సెల్కి సెల్ వాల్ లేదు కదా, అందుకని మ్యాన్కి ఏమీ అవ్వదు. ఓకే, ఇప్పుడు పెన్సిలిన్స్లో న్యాచురల్, సింథటిక్ ఉంటాయి. ఫస్ట్ న్యాచురల్ పెన్సిలిన్ ఒకటే, ఏంటిది? పెనిసిలిన్ జీ ఆర్ బెంజైల్ పెనిసిలిన్. ఓకే, ఇది న్యాచురల్ పెనిసిలిన్ అన్నమాట. ఫస్ట్ దీని స్పెక్ట్రమ్ ఏంటి అంటే ఏ ఆర్గనిజమ్స్ మీద యాక్ట్ చేసిద్ది, దాన్ని స్పెక్ట్రమ్ అంటారు. దేని మీద యాక్ట్ చేసిద్ది? స్ట్రెప్టోకోకై, నిమోకోకై, స్టెఫైలోకోకై, నెస్సీరియా గోనరే, నెస్సీరియా మెనింజైటిడిస్, స్పైరోకిడ్స్, లిస్టీరియా, బ్యాసిల్లస్ యాంథ్రాక్స్, యాక్టినోమైసిస్ ఇజ్రాయిలే, కొరైనిబాక్టీరియం డిప్థీరియే అండ్ క్లాస్ట్రీడియా. ఓకే,
ఈ స్ట్రెప్టోకోకై న్యూమోకోకై అనేవి వెరీ సెన్సిటివ్. స్టెఫిలోకోకస్కి మాత్రం రెసిస్టెన్స్ ఉంది. సో ఇప్పుడు మన స్టెఫిలోకోకస్కి వాడట్లేదు. ఈ నెస్సీరియాకి కూడా పార్షియల్ రెసిస్టెన్స్ ఉంది. స్పైరోకిట్స్ లిస్టేరియాకి మాత్రం హైలీ సెన్సిటివ్. ఓకే, నెక్స్ట్ యాక్టినోమైసిస్ ఇజ్రాయెలీకి మోడరేట్లీ సెన్సిటివ్. దీనికి హైలీ సెన్సిటివ్. ఓకే, ఇది స్పెక్ట్రమ్. ఇప్పుడు దీనికి రెసిస్టెన్స్ వస్తుంది కదా, ఆ రెసిస్టెన్స్ ఎలా వస్తుంది అంటే, రెసిస్టెన్స్ అనేది ఎప్పుడైనా ఇన్హెరెంట్ ఉండొచ్చు, ఎక్వైర్డ్ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు ఇన్హెరెంట్ ఫస్ట్. ఇన్హెరెంట్ 2 రీజన్స్ వల్ల రావచ్చు. ఒకటి ఇంతకు చెప్పాను, ఇక్కడ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ట్రాన్స్పెప్టిడేస్ని ఎలా ఇన్హిబిట్ చేస్తుందంటే, ఈ బీటా లాక్టమ్ అనేది పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్కి బైండ్ అయ్యి దాని ద్వారా ఈ ట్రాన్స్పెప్టిడేస్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఎలా వస్తుందంటే, ఈ పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్ అనేది ఒకవేళ ఈ పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్ అనేది సెల్లో లైపోప్రోటీన్ కవరింగ్కి చాలా కింద ఉందంటే అప్పుడు పెన్సిలిన్ అనేది రీచ్ అవ్వలేదు కదా. సో ఇది వన్ వే. లేదా ఈ పెన్సిలిన్ బైండింగ్ ప్రోటీన్కి ఎఫినిటీ తక్కువ ఉండడం. ఎఫినిటీ తక్కువ ఉంటే ఈజీగా బైండ్ అవ్వలేదు కదా. సో ఇది ఇన్హెరెంట్ రెసిస్టెన్స్. అలానే ఎక్వైర్డ్ ఎలా ఉంటుందంటే, ఒకటి పెనిసిలినేజ్ ఎంజైమ్ వల్ల. ఈ పెనిసిలినేజ్ ఎంజైమ్ ఏం చేసిద్ది, పెనిసిలిన్లో ఉన్న బీటా లాక్టమ్ రింగ్ని బ్రేక్ చేసిద్ది. అప్పుడు ఇంకా పెన్సిలిన్ అనేది ఇన్యాక్టివేట్ అయిపోద్ది కదా. సో ఇది ఎక్వైర్డ్ రెసిస్టెన్స్. అయితే ఇప్పుడు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే, అవి పెన్సిలిన్స్ ప్రొడ్యూస్ చేస్తే బాగానే ఉంది. ఆ పెన్సిలిన్స్ ప్రొడ్యూస్ చేసి సరౌండింగ్స్లోకి డిఫ్యూజ్ చేస్తాయి. పెనిసిలినేజ్ అనేది సరౌండింగ్స్లోకి డిఫ్యూజ్ అయిపోద్ది. అప్పుడు చుట్టూ ఉన్న సెన్సిటివ్ బ్యాక్టీరియాకి కూడా రెసిస్టెన్స్ వచ్చేసిద్ది. సో ఇది ఎక్వైర్డ్. ఇలాగ ఎక్వైర్డ్. ఈ సరౌండింగ్ బ్యాక్టీరియాకి కూడా రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీనికి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మెథిసిలిన్ అనేది పెన్సిలినేజ్ని ప్రొడ్యూస్ చేసిద్ది. ఇది మెథిసిలిన్. ఈ ప్రొడ్యూస్ చేసిన దాన్ని స్టెఫైలోకోకస్ తీసుకుంటుంది. అప్పుడు స్టెఫైలోకోకస్కి కూడా రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మెథిసిలిన్ అనేది పెన్సిలిన్కి టాలరెన్స్ ఉంది, కానీ ఇది ఇలా బయటకు డిఫ్యూజ్ చేయడం వల్ల స్టెఫైలోకోకస్కి కూడా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ గోనోకోకస్లో రెసిస్టెన్స్ ఎలా వస్తుంది. ఒకటి పర్మిబిలిటీ తగ్గియడం వల్ల. అంటే అప్పుడు పెనిసిలిన్ అనేది సెల్ వాల్లోకి వెళ్ళలేకపోతుంది. సో డిక్రీజింగ్ పర్మిబిలిటీ. లేదా పెనిసిలిన్స్ ప్రొడ్యూస్ చేయడం వల్ల. ఇప్పుడు ఓకే, మనకి మెథిసిలిన్కి ఏమో ఆల్రెడీ ఫస్ట్ నుంచి టాలరెన్స్ ఉంది. స్టెఫైలోకోకస్కి ఏమో ఇలా ఎక్వైర్ అవుతుంది. మరి గోనోకోకస్కి ఎలా వస్తుంది? ఇది ఎలా వస్తుందంటే కాంజుగేషన్ లేదా ట్రాన్స్డక్షన్. ఓకేనా. అంటే ప్లాస్మిడ్ ద్వారా వస్తుంది దేనికి, గోనోకోకస్కి. ఓకేనా. నెక్స్ట్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా తీసుకుంటే, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో పోరిన్స్ ఉంటాయి. సో పెనిసిలిన్ పర్మిబిలిటీ అనేది ఈ పోరిన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. ఓకేనా. సో ఈ పోరిన్ ఛానల్స్ పోవడం కానీ ఏమైనా ఆల్టరేషన్ కానీ జరిగితే రెసిస్టెన్స్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఫార్మకోకైనెటిక్స్. ఓరల్గా అబ్జార్ప్షన్ చాలా తక్కువ ఉంటుంది. 1/3 ఆఫ్ ఓరల్ డోస్ అనేది గ్యాస్ట్రిక్ యాసిడ్ వల్ల డిస్ట్రాయ్ అయిపోద్ది. అంటే యాసిడ్ సెన్సిటివ్.
పెన్సిలిన్ జీ అనేది యాసిడ్ సెన్సిటివ్. ఓకే ఓకే సో ఐఎంగా ఇస్తాం. ఐఎంగా ఇస్తే ర్యాపిడ్ అబ్జర్ప్షన్ ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్లో డిస్ట్రిబ్యూట్ అయింది, కానీ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అండ్ సీరస్ క్యావిటీస్లోకి డిస్ట్రిబ్యూట్ అవ్వలేదు. ఓకేనా. నెక్స్ట్ మెటబాలిజం, లిటిల్ మెటబాలిజం ఉంటుంది. ఎక్స్క్రీషన్ అనేది ర్యాపిడ్ రీనల్ ఎక్స్క్రీషన్ ఉండిద్ది. ఎందుకు ఉంటుంది? ఎందుకంటే ట్యూబులర్ సెక్రీషన్ వల్ల, అంటే ఇది రీనల్ నెఫ్రాన్లో ట్యూబ్యూల్స్ ఇవి. ఈ సెల్స్లో నుంచి యాక్టివ్గా లూమెన్లోకి సెక్రీట్ అవుతుంది, దానివల్ల అది ఎక్స్క్రీట్ అయిపోతుంది. దీనివల్ల ర్యాపిడ్ రీనల్ ఎక్స్క్రీషన్ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా ఆపచ్చు అంటే ప్రోబెనిసిడ్ అనే ఇంకో డ్రగ్ ఇవ్వడం వల్ల ఈ ప్రోబెనిసిడ్ ఏం చేస్తుంది, ఈ ట్యూబులర్ సెక్రీషన్ని బ్లాక్ చేసిద్ది. సో దానివల్ల ప్రోబెనిసిడ్ ప్లస్ పెనిసిలిన్ కలిపిస్తే T½ ఆఫ్ పెన్సిలిన్ అనేది పెరిగిద్ది. ఓకే, నార్మల్గా అయితే T½ ఆఫ్ పెన్సిలిన్ అనేది 1 to 2 hours మాత్రమే, కానీ ప్రోబెనిసిడ్ ఇవ్వడం వల్ల ఈ T½ అనేది పెరుగుతుంది. ఓకే, ఇది ఫార్మకోకైనెటిక్స్. నెక్స్ట్ యాడ్వర్స్ ఎఫెక్ట్స్. యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఒకటి, ఇప్పుడు ఇది ఓరల్ డోస్లో చాలా వరకు డిస్ట్రాయ్ అయిపోతుంది కాబట్టి ఇంట్రామస్కులర్గా ఇస్తున్నాం కదా. సో ఫస్ట్ యాడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటంటే లోకల్ ఇరిటెన్సీ. ఓకే, ఐఎం ఇచ్చిన సైట్ దగ్గర థ్రాంబోఫ్లెబైటిస్ రావచ్చు అండ్ నాజియా ఓరల్ ఇంజెక్షన్ వల్ల. ఓకే సారీ ఫస్ట్ ఐఎం ఇచ్చిన దగ్గర పెయిన్ రావచ్చు, లేదా నువ్వు ఐవి ద్వారా ఇస్తే థ్రాంబోఫ్లెబైటిస్ రావచ్చు, లేదా ఓరల్గా హైడోసిస్లో ఓరల్గా ఇస్తే కనుక నాజియా రావచ్చు. ఇది ఫస్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్, లోకల్ ఇరిటెన్సీ. నెక్స్ట్ సెకండ్ది 20 ఇంటర్నేషనల్ యూనిట్స్ కన్నా ఎక్కువ ఇస్తే బ్రెయిన్ టాక్సిసిటీ ఉండొచ్చు. సో దానివల్ల కన్ఫ్యూజన్, మజిల్ ట్విచ్చింగ్, కన్వల్జన్స్ అండ్ కెన్ లీడ్ టు కోమా. ఓకే, నెక్స్ట్ థర్డ్ది హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్. ఇదే మేజర్ ప్రాబ్లం మనకు పెన్సిలిన్స్తో. ఏమేమి రావచ్చు ఇందులో? ర్యాష్, ఇచ్చింగ్, అర్టికేరియా అండ్ ఫీవర్. ఓకే, ఎనాఫిలాక్సిస్ అనేది రాదు, వస్తే కనుక ఫ్యాటల్, యూజువల్లీ రాదు. ఓకే, ఈ హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ అనేవి మోస్ట్ కామన్ ఆఫ్టర్ పేరెంటల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఓరల్ కన్నా పేరెంటల్కి ఎక్కువ వస్తాయి హైపర్ సెన్సిటివ్ రియాక్షన్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ మనం పెన్సిల్ని కనుక టాపికల్గా అప్లై చేస్తే వెరీ వెరీ సెన్సిటివ్. సో టాపికల్ అప్లికేషన్ అనేది బ్యానెడ్. ఓకే, నెక్స్ట్ పెన్సిలిన్తో సూపర్ ఇన్ఫెక్షన్స్ అనేవి రేర్. అండ్ సిఫిలిటిక్ పేషెంట్స్లో సడన్ రిలీజ్ ఆఫ్ స్పైరోకీటల్ లైటిక్ ప్రొడక్ట్స్ వల్ల జెరిష్ హెగ్జీమర్ రియాక్షన్ వస్తుంది. ఓకే, జెరిష్ హెగ్జీమర్ రియాక్షన్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు యూజెస్ ఆఫ్ పెన్సిలిన్ మనకి ఈ స్పెక్ట్రమ్ దగ్గర నేర్చేసుకోవచ్చు, చాలా సింపుల్. ఇప్పుడు మనం స్పెక్ట్రమ్ ఏమనుకున్నాం, స్ట్రెప్టోకోకస్ ఉందనుకున్నాం. ఈ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్ ఏమేమి ఉంటాయి? ఫారింజైటిస్, ఓటైటిస్ మీడియా, స్కార్లెట్ ఫీవర్, రుమాటిక్ ఫీవర్ ఎట్సెట్రా. నెక్స్ట్ న్యూమోకోకే వల్ల ఏమొస్తుంది? లోబార్ నిమోనియా, మెనింజైటిస్. సో ఇంకా స్పైరోకిట్స్ అంటే ట్రిపోనోమా ప్యాలిడమ్ కదా.
ట్రిపోనమా ప్యారిడమ్ వల్ల ఏమొస్తుంది, సిఫిలిస్ వస్తుంది. సిఫిలిస్లో పెనిసిలిన్ జీ అనేది డ్రగ్ ఆఫ్ చాయిస్. ఓకే, నెక్స్ట్ లెప్టోస్పైరోసిస్లో ప్రొఫైలాక్టిక్గా వాడచ్చు. నెక్స్ట్ డిప్తీరియా, కొరోనా బ్యాక్టీరియన్ డిప్తీరియా వల్ల డిప్తీరియా వస్తుంది కదా, ఇందులో ప్రొకైన్ పెనిసిలిన్ ఇస్తారు. ఓకే, సో దానివల్ల ప్రివెంట్ ది క్యారియర్ స్టేట్. ఓకే, ఇది పెనిసిలిన్ జీ గురించి. ఓకే.